అక్కడి నుంచి ఇంకా ఏం చేద్దాం అని అంటే కూరగాయలు అమ్మడం స్టార్ట్ చేశాను. అంటే పొలంలో వేసేవాడిని, పంట వేసేవాడిని, అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నా ఫ్యూచర్ పొలంకి వెళ్ళిపోవాలి, వ్యవసాయం చేసుకోవాలనేది నా టార్గెట్. అందుకే ఇప్పటివరకు వేరే ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళట్లేదు నేను. ఆఫ్టర్ బిగ్ ఎఫ్ఎం ఊరు వెళ్ళిపోవాలి, అదనమాట. అయితే పంటలు వేసాను, రావట్లేదు. చిట్కా ఒకటి, ఒక ఆయన వచ్చి అరే రారా కూరగాయలు తీసుకొని అమ్ముకుందాం అని అంటే 35 రూపీస్ పెట్టి అక్కడ గుత్తగా అమ్ముతారు కదండి, పోగులు లెక్క వేస్తారు రైతులందరూ తీసుకొచ్చి, ఇదంతా తీసుకొచ్చి దీనికి 30 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ 35 రూపాయలు 30 రూపాయలు పట్టుకొని వెళ్ళి నేను కొన్ని అమ్మ కొన్ని నేను సైకిల్ మీద వేసుకొని ఊర్లు తిరిగి అట్లా నాకు రావాల్సిన డబ్బులు వచ్చేసిన తర్వాత 35 రూపాయలు కొన్నాను కదా, 70 రూపాయలు వచ్చింది అనుకోండి. 35 రూపాయలు తీసేయగా 70 రూపాయలు వచ్చేది, ట్రిపుల్ అనమాట. అందుకే కూరగాయల బిజినెస్ చాలామంది చేస్తారు. అయితే డబల్ రాగానే ఇంకా నాకు చాలు, నాకు వచ్చింది కదా అని, ఏమండి ఈ ఊర్లో ఎవరైనా, ఇది ఓవర్ యాక్షన్లో ఉంటుంది కానీ చేశాను నేను, ఏమండి ఈ ఊర్లో ఎవరైనా కొడుకులు లేని వాళ్ళు లేకపోతే ఎవరు లేని ముసలాళ్ళు ఉన్నారండి అంటే, లేరు బాబు పక్కూరులో ఉన్నారు, పాపం వాళ్ళకి ఎవరు లేరంటే ఆ పక్కూరు వెళ్ళి ఒక పాలిథిన్ కవర్లో ఈ మిగిలిన కూరగాయలు వేసి, అంటే నాకు లాభం రాగా ఉంచినవి మిగిలినవి అవి తీసుకొని వెళ్ళి వాళ్ళు లేకపోతే వాళ్ళ గొల్లె ఉంటుంది కదా దానికి ఇలా కట్టేసి వచ్చేసేవాడు. అట్లా ఎంత ఊహించని జీవితం నీది. కానీ అప్పట్లో నీకేమనిపించేది, ఇదే జీవితం అనుకున్నావా? నేను నార్మల్గా చెప్పాలి అని అంటే అది అయిపోయిన తర్వాత ఫ్యాన్ కంపెనీలో చేశాను, తులా ఫ్యాన్ కంపెనీ అని. సో ఇప్పుడు ఒకసారి లెక్క పెట్టుకుందాం వెనక్కి వెళ్ళి. ముందేమో పొలాల్లో పనిచేసావు అంతేనా, తర్వాత క్వారీల్లో పనిచేసావు, తర్వాత కూరగాయలు అమ్మావు, తర్వాత కిడ్నీలు అమ్మాలని ట్రై చేసావు. అది చిన్నప్పుడే, అదే ఫస్ట్. సరే, అక్కడి నుంచి మొదలు. అండ్ అక్కడి నుంచి తర్వాత క్లాత్ షాప్ లో పనిచేసావా? అదే ఇప్పుడు వస్తుంది దానికి మ్యాటర్ ఏంటంటే అక్కడ ఇంకా కూరగాయలు అమ్మాను, బ్రహ్మాండంగా ఉంది, ఎంత లాభం అంటే ఫుల్ లాభం. అయితే ఇలా ఉంటే ఎవరు పిల్లనివ్వరు, చాలామంది వెళ్ళిపోతున్నారు కదా హైదరాబాద్, నువ్వు కూడా వెళ్ళిపోరా అని చెప్పేసి అమ్మాయేమో సజెస్ట్ చేశారు. చేస్తే ఆ స్టోరీ మీకు తెలిసిందే, 180 రూపాయలతో వచ్చినాను, 150 రూపాయల టికెట్ తీసినాను, 30 రూపాయలతో 13 రోజులు ఉన్నాను, 13 రోజులు రోడ్డు మీద పడుకున్నాను. జూలై రోడ్డు మీద అంటే ఎక్కడ? ఫుట్పాత్ మీద. ఇక్కడ ఏరియా? ప్యాట్నీ సెంటర్. వెళ్తావా అప్పటికి ఎప్పుడైనా? అక్కడికి వెళ్తే ఒళ్ళు జల్లు ఉంటుంది ఒక్కసారి. సో 13 రోజులు రోడ్డు మీద పడుకున్నాను. అంటే ఇంటికి తిరిగి వెళ్ళగా, అంటే చందన బ్రదర్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఇప్పుడు లేదమ్మా ఒక్క 15 రోజుల్లో రా, మలక్పేటలో ఒకటి ఓపెన్ అవుతుంది, అక్కడ మీకు మంచి ఇది ఉంటుంది, అక్కడ మనుషులు కావాలి అని అంటే, ఈ 15 రోజులు మళ్ళీ వెళ్ళాలంటే అప్పటికే 180 రూపాయలు అప్పు తెచ్చాను, ఇంకెవరు ఇస్తారు, సరే 15 రోజులు కదా అని గడిపేసిన. అది చాలా పెద్ద స్టోరీ, దారుణం. పోలీసులు కొట్టడం, రోజు ఈ రైల్వే స్టేషన్లో పడుకుని పోతున్నాడు వీడు, సేమ్ టీషర్టు, సేమ్ ప్యాంటు, సేమ్ బ్యాగు. పోలీసులు కొట్టారు. అంటే రోజు అంటే ఇలా లేపారు. ఫస్ట్ ఇలా లేపితే 2 డేస్ నుంచి నేను టక్కు పెట్టా, కావాలని నిద్రపోతే ఏమనర్లే అని చెప్పేసి. సో ఆయన అంటున్నాడు, వీడు 2 రోజుల నుంచి ఎక్కడే పడుకుంటున్నాడు సార్, వీడు ఎవడో తెలియదు, గంజాయి ఏదైనా అమ్ముతున్నాడేమో అని చెప్పి మాటలు వినపడుతున్నాయి. తన్ని తనుకొని అలా ఆపేస్తారులే అన్నట్టు గట్టిగా ఒక్కడు కొట్టాడు. కరెక్ట్గా 11:50 11:45 అవుతుంది రాత్రి కొట్టాడు. కొడితే ఇంకా లేచి లేరా అడిగి పో, డైలీ ఏంది నీకేమైనా పని అని చెప్పేసి, ఇంకేమైనా కేసులు పెట్టిన ప్రమాదం అని చెప్పేసి లేచి వచ్చేసా. బయటకు వచ్చేసరికి ఆల్ఫా హోటల్ ముందు పెద్ద టవర్ లాంటి లైటింగ్ ఉంటుంది, అన్ని పెద్ద హాలోజన్ ల్యాంప్స్తో లైటింగ్ ఉంటుంది. అది కనపడట్లే, మబ్బుగా కనపడుతుంది, అంత వర్షం పడుతుంది. సో ఆ ప్రెమిసెస్లో ఎక్కడ ఉంచనేవాళ్ళు నన్ను, పోలీసులు తరిమేస్తే అది బ్యాగ్ పట్టుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళా. ఒక బస్సు, తిండి తిప్పలు రోజంతా, 2 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు, అదే వాటర్. అయితే అది బస్సు మిస్ అయిపోయింది. అక్కడి నుంచి ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అబిడ్స్ చందన బ్రదర్స్లో పనిచేసేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని ఫస్ట్ అక్కడే చేస్తే శాలరీ తక్కువని ఊరు వెళ్ళిపోయి ఒక 2-3 నెలలు ఆగి మళ్ళీ ప్యాట్నీ సెంటర్లో జాయిన్ అవుదామని వచ్చి, మళ్ళీ ఏం చేద్దాం ఇక్కడేమో ఖాళీ లేదు, సరేలే వెళ్దాం, పాత ఫ్రెండ్సే ఉన్నారు కదా అని చెప్పేసి ఈ సికింద్రాబాద్ నుంచి అబిడ్స్ చందన బ్రదర్స్కి నడిచేళ్ళ జీపీఓకి నైట్ వెళ్తే, అక్కడ ముందుగానే ఎవరో ఒక 2-3 అవర్స్ ముందు తాగేసి బాటిల్ పగల కొట్టేసి ఒకరిని కొట్టేసినారంట. కొట్టేసి వాళ్ళు ఏం చేసినారు, లాక్ వేసేసారు. ఈ వర్షంలో గట్టిగా అరుస్తూ ఉంటే ఎవరికే వినపట్లేదు. మళ్ళీ నిలబడ్డా. నిలబడితే అప్పటికే 1, 2, 2:30 అలాగ అయిపోయింది.
సో మళ్ళీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వచ్చాను. వస్తే అడ్వర్టైజ్మెంట్ జీప్ ఉంటుంది కదా, చందన బ్రదర్స్ జీప్ ఉంటుంది, ఆ జీప్లో పడుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ షాపు కాపలా కోసం నేనే అప్పుడు పడుకునేవాడిని. రోజుకి 10 రూపాయలు ఇచ్చేవారు షాపు సెక్యూరిటీ కోసం. సో అక్కడ మళ్ళీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చూస్తారు అని చెప్పేసి 4 గంటలకే వాళ్ళు లేవకముందే మళ్ళీ లేచి మళ్ళీ రిటర్న్. చూస్తే ఏంటి ప్రాబ్లం అంటే చూస్తే మళ్ళీ ఎటకారం చేస్తారు కదండి, హేళన చేస్తారు. ఇంకోటి ఏంటంటే మానేసేటోళ్ళు చచ్చినట్టు మళ్ళీ అక్కడికే రిటర్న్ వెళ్ళేవారు. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఆప్షన్స్ లేవు. ఫుడ్ బెడ్ ఇచ్చి ఏమీ లేవు. చందన బ్రదర్స్ ఒకటే ఉండేది. అందుకే ఎవరైనా అలిగినా అమ్మా నాన్న కొట్టినా అక్కడికి వచ్చి నేను 42 మందిని జాయిన్ చేశాను, శ్రీకాకుళం అబ్బాయిల్ని. చందన బ్రదర్స్లో నేను హౌస్ కీపింగ్ చేసేటప్పుడు ఎవరు వచ్చినా ఎవరు శ్రీకాకుళమా సార్, మా వాడే సార్, 42 మంది. ఇప్పుడు వాళ్ళందరూ మేనేజర్లు, స్టోర్ మేనేజర్లు, సూపర్వైజర్లు, ఖరీదు మ్యాన్లు. ఖరీదులు అంటే ఇప్పుడు తెలుసు కదా మీకు, ఇప్పుడు ఈ వెరైటీ వాళ్ళు ఫస్ట్ తీసుకొస్తారు అక్కడ బల్క్లో మాట్లాడి, ఈ వెరైటీ ఇప్పుడు ఈ కాంబినేషన్లో బాగా మూవ్ అవుతుంది, క్లాస్గా ఉంది, ఇవి ఒక 100 పీసులు పంపించండి అని ఖరీదులు చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు ఫ్లైట్లలో తిరిగి చాలా అంటే వాళ్ళందరూ ఉన్నారన్నమాట, బాగా సెటిల్ అయ్యారు చేతుల మీదుగా. కానీ నాకు ఇంకా గుండె తరుక్కుపోతుంది నేను ఇది వింటుంటే, కథలో కూడా జరుగుతుందని. అంటే అంత కష్టపడి వర్షంలో తడుచుకుంటూ అక్కడ ఏమిటా ధీమా, ఏదో ఒకటి జరుగుతుందని, మంచి జరుగుతున్నాయి అంటే ఆ తర్వాత ఏంటనేది అసలు ఐడియా లేదండి. తర్వాత ఏం జరుగుతుంది అనేది అస్సలు ప్లాన్ లేదు, ఇప్పుడు ప్లాన్ లేదు అసలు. నా దగ్గర ఉన్న పెద్ద మైనస్ అదే, ఈ ఆర్జే అనేది ఏదైతే ఉందో అసలు నా లిస్ట్లోనే లేదు. అట్లా ఏం లేదు, నేను ఒకదాన్నే నమ్ముతా, మన దగ్గర ఉన్న టాలెంట్ని ఇలా తీసుకెళ్తే ఇక్కడే తగులుతుంది, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసి వెళ్తే ఇక్కడ వరకు ఇలా తగులుతుంది అని నా ఫీలింగ్. అలా ఇలా స్ప్రెడ్ చేశాను, నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఇదొకటి తెలిసింది అట్లా అనమాట. సో అక్కడి నుంచి ఏమైంది తర్వాత? సో ఆ తర్వాత మళ్ళీ వచ్చేసాను, రిటర్న్ వచ్చేస్తే అప్పటికి 11వ రోజు 12వ రోజు అనుకుంటా. ఫస్ట్ ఫ్రెష్గా వెళ్ళాను, టీషర్ట్ వేసుకొని. ఎలా అంటే చందన బ్రదర్స్లో ఫుల్ రష్, 43 లక్షలు 45 లక్షలు ఆ రోజుల్లో అమ్మేది, అంత రష్ అనమాట. ఓనర్ గారు క్యారేజు మార్నింగే తీసుకెళ్ళిపోయేవారు, మధ్యాహ్నం వచ్చి తినాలంటే కష్టమని, అంత రష్ ఉండేది. సో అయితే ఎవరికి దండం పెట్టినా ఎవరైనా పెట్టుకుంటాడని చెప్పేసి ఇలా చేతులు ఇలా పెట్టి ఇలా అనేసరికి మూవ్ అయిపోతున్నారు వాళ్ళు. అందుకే రెడీగా ఇలా పెట్టుకుని నమస్కారం సార్ కొన్ని 100 మందికి పెడితే ఎవ్వరూ చూడలేదు. అయితే ఆ తర్వాత ఒక ఆయన చూశారు, శ్రీనివాస్ గారని, ఆయన ఒక 15 రోజుల తర్వాత రమ్మన్నారు. ఈ స్టోరీ అంతా జరిగింది. అయితే అబిట్స్ చందన బ్రదర్స్లో అక్కడ బయలుదేరి వచ్చేసాను, 4 గంటలకు లేచి మళ్ళీ నడుచుకున్నాయి ఆ ట్యాంక్ బండ్ మీద నుంచి అట్లా నడుచుకొని వచ్చేస్తే ఈ గోల్డ్ మట్టి చాలా స్నానం లేదు. సో అలానే ఉన్నా. 12వ రోజు 13వ రోజు అది లాస్ట్ డే మళ్ళీ వెళ్ళి ఇలా నిలబడ్డాను. ఫస్ట్ ఎవరు చూసారో ఆయనే వచ్చి 10 రూపాయలు ఇచ్చాడు నాకు. ఇస్తే సార్ నేను అడుక్కునేవాడిని కాదు సార్, ఇలా వచ్చాను ఒకసారి 10 రోజుల క్రితం వచ్చాను మీ దగ్గరికి, నాకు జాబ్ కావాలి సార్ అని అంటే ఆయన మాటలు వెరైటీగా ఉంటాయి. ఎవడ్రా బాబు నువ్వు చచ్చిపోతే నా మీద ఆ పాపం వచ్చేస్తుంది, ఏం చేస్తావు నువ్వు చెప్పో అని అన్నాడు ఆయన. ఈ మాటలు ఉంటాయి, భలే వెరైటీగా ఉంటాయి శ్రీనివాస్ గారని. అయితే సార్ ఇలా నేను డ్రైవింగ్ చేస్తాను సార్, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను సార్, హౌస్ కీపింగ్ చేస్తాను, మైక్లో మాట్లాడతాను, అనౌన్స్మెంట్ చేస్తాను సార్ అని చెప్పేసి అంటే, అప్పుడేమో వైర్లెస్ మైక్కి పాలిథిన్ కవర్ చుట్టి దానికి రబ్బర్ బ్యాండ్లు వేసి ఎలా పట్టుకోకూడదు, మళ్ళీ ఇలాగే పట్టుకోవాలి, డస్ట్ ఉంది కదా ఇలా పట్టుకోవాలంటే కొంచెం లోపలికి వెళ్దామంటే కస్టమర్స్ ఫుల్గా ఉన్నారు, బయట ఉంటే సిగ్నల్ ఆగట్లేదు. సో ఏదో ఒక వర్డ్ వాళ్ళకి వినబడింది నేను ఇక్కడి నుంచి చేసింది. ఆషాఢ మాసం సందర్భంగా బిట్స్ అదే ప్యాట్నీ సెంటర్ చందన బ్రదర్స్లో అన్ని రకాల వస్త్రాలపై 50% వరకు తగ్గింపు అని చెప్పేసి. సో అది ఫస్ట్ చెప్తే గోధుమ రంగు కలర్ సఫారీతో షేట్ గారు వచ్చి జేబులో చేతులు పెట్టుకొని ఎవరబ్బాయి చెప్పిందే అని అన్నారు. అంటే వీడే సార్ అంటే నచ్చదేమో భయం, చాలా టెన్షన్ వేసింది. కింద నుంచి పైదా చూస్తే నా అవతారం చాలా దారుణంగా ఉంది, బెగ్గర కన్నా దారుణంగా ఉంది. సో ఇలా చూసి అన్నారు, వెళ్ళమన్నారా ఉండమన్నారా తెలియలేదు. ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చామ్మా అన్నారు. అక్కడ పడింది ఇంకా ప్యాట్నీ సెంటర్ చందనాలో అలా జాయిన్ అయ్యాను. సో ఈ అనౌన్స్మెంట్ ఎలా వచ్చింది అని అంటే, అబిట్స్ చందన బ్రదర్స్లో నేను హౌస్ కీపింగ్ చేసి పాటలు పాడుతూ ఉండేవాడిని, గ్లాసులు తుడుచుకొని. కస్టమర్స్ అప్పుడు వచ్చేవారు కాదు కదండి, 9:30కి షాప్ ఓపెన్ అవుతుంది. ఈలోపు హౌస్ కీపింగ్ చేసి పాటలు పాడి అవన్నీ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఫస్ట్ నాకు ఈ టాలెంట్ ఉందని తెలియదు. తిరుపతి రావు గారు అని చెప్పేసి క్యాషియర్, మీలాగే అసలు మీరు పిలిచినప్పుడల్లా ఆయన నాకు గుర్తొస్తూ ఉంటారు. కిటిగా అని అంటారు అనమాట, కిటు అని అంటారు. ఆయన ఒరే కిటిగా ఇటు రారా అని అన్నారు. చెప్పండి బాబాయ్ అంటే, ఒరే నువ్వు పాటలు పాడతావు కదా ఒకసారి మైక్లో చెప్పరా ఎలా ఉంటుందో అని.
అంటే అప్పుడు హ్యాబిట్స్ చందన బ్రదర్స్లో అన్ని రకాల వస్త్రాలపై అద్భుతమైన ఆఫర్లు 50% వరకు తగ్గింపు. ఇది ఫస్ట్ చెప్పాను. సో అప్పటికే ఒళ్ళంతా ఉప్పు పేలిపోయి చెమట కాయలు, జనరేటర్ అండర్ గ్రౌండ్లో ఉన్న 2 జనరేటర్లకి వాటర్లు కొట్టి, సమ్మర్లో కూడా వాటర్ కొట్టి దాన్ని కూల్ చేయాలి. అది అప్పుడు పాతకాలపు జనరేటర్లు అనమాట. ఎక్కువగా హీట్ ఎక్కిపోతే పేలుతాయని చెప్పేసి భయపెట్టేసేవారు. సో ఆ అండర్ గ్రౌండ్లోనే ఇక్కడ వరకు వాటర్ ఉండేది. ఆ వాటర్ బకెట్తో కొడుతూ 90 నుంచి 70కి వస్తే మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ ఫాస్ట్ అయిపోయేది, మళ్ళీ 90కి వచ్చేసేది. సో అంత కష్టపడి ఉండేవాడిని నేను. ఈ వాయిస్ విన్న తర్వాత షేట్ గారు వచ్చి మళ్ళీ సేమ్ ఈడేనా చెప్పింది అంటే, సార్ ఈడే చెప్పారు సార్ అంటే, వెళ్ళి తొందరగా వచ్చేసాయి అని చెప్పేసి గంట టైం ఇచ్చారు. అటు నుండి వచ్చేసరికి ఎస్టీడీ బూత్ లాంటి బూత్ రెడీ అయిపోయి వచ్చి అప్పటి వరకు బండ చాకిరీ చేసినా నాకు ఒక చైరు, చిన్న ఫ్యాను, మైక్, 3 ఫ్లోర్లో ఏ ఆఫర్లు ఉన్నాయో కౌంటర్ టు కౌంటర్ ఆఫర్స్. సో ఫస్ట్ కౌంటర్కి వెళ్ళండి, ఇవి ఉన్నాయి అలా అక్కడి నుంచి అది వచ్చిందనమాట. అద్భుతం. అప్పుడు ఎంత జీతం? అప్పుడు 600. 600 పెరగలేదని నేను ప్యాట్నీ సెంటర్కి రావాల్సి వచ్చింది. ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఇక్కడ 1500 ఇచ్చారు. 1500 కదా, 1200. ఏనా డబుల్ చేయడం అంతే ఉన్న ప్లేస్ నుంచి. అప్పటికి మరి ఫోన్లు గీళ్ళు కూడా పెద్ద లేవు. సో అమ్మ వాళ్ళతో ఎలా టచ్లో ఉండేవాడివి? అప్పుడు నాకు లెటర్లు బాగా వచ్చేవండి. అసలు వారానికి 30 లెటర్లు వచ్చేవి ఊరి నుంచి. సో వీళ్ళు అనేవారు, ఏందిరా ఇవి అంటే, మ్యాటర్ ఏమి ఉండేది కాదు. మళ్ళీ అక్కడ ఉన్న పిల్లలు అంతే, తిన్నావా, పూజ్యులైన అన్నగారికి అని తమ్ముళ్ళు, చిరంజీవి కుమారుడికి మీ తల్లిదండ్రులు, ఇలాగే ఉండేవి అనమాట. సో లెటర్లు ఎక్కువ వచ్చేవి. ఆ విధంగా ఉండేది, ఏమంటారు, కాన్వర్జేషన్ అమ్మకి నాకు అలా ఉండేది. ఆ తర్వాత అక్కడ కొంచెం లిటిల్ బిట్ రాజకీయం మొదలైంది. అంటే జీవితంలో ఏది చేసినా మన మంచిగా అని అంటారు చూసారా, రాజకీయం మొదలైంది. ఎట్లా అంటే, ఇక్కడ పిల్లలందరూ కూడా ఇంతలా కష్టపడిపోతూ ఉంటే ఈడేమో జస్ట్ అలా కూర్చొని మైక్లో మాట్లాడి జీతం తీసేసుకుంటున్నారని కొంతమంది రాజకీయం చేశారు. స్టోర్లోనే రాజకీయం చేసి, నువ్వు ఆ పని చేయాలా, ఈ పని చేయాలా అని చెప్పేసి ఆ పని ఈ పని అప్పచెప్పేవారు. నాకు ఏదైనా చేస్తా, నాకు సంబంధం లేదని నేను చేసేసేవాడిని. వీడిని ఎక్కడ నొక్కాలా అని చెప్పేసి కొంతమంది కాచు కూర్చునేవారు అనమాట. ఒకరోజు ఏం చేశారంటే ఒక ఆయన షేట్ గారికి చెప్పేశారు, సార్ వాడు 50,000 అడుగుతున్నాడని. అయితే ఆయన ఒకసారి అంటే కస్టమర్స్ ఎవరైనా వచ్చేటప్పుడు మర్యాద కోసం కాఫీ రాయించుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు వచ్చారు, సార్ నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు సార్, ఒక కాఫీ రాయండి అంటే ఇలానే టిక్ పెట్టి ఒకటని ఇలా రాసి ఇస్తారనమాట. అలాగే వెళ్ళాను సార్ దగ్గరికి. వెళ్ళేసరికి, ఎరా నీకు 50,000 కావాలన్నావంట, నీ జీతం ఎంత, నీ స్థాయి ఎంత తెలుసా నీకు? 1200కి 50,000 జీతం 50,000 అడ్వాన్స్ ఇచ్చేయాలా, ఏం సూచి ఇచ్చేయాలరా అని చెప్పేసి అన్నారు. సార్ నేను అడగలేదు, మీరు అలా అనేస్తారు, రేపొద్దున్న అదే 50,000 తీసేసుకుని నా మీద తోసేస్తే అసలే మహంకాళి పోలీస్ స్టేషన్లో రెడీగా ఉంటారు, వచ్చి కుమ్ముతారు పోలీసులు, మీరు నన్ను కుమ్మించేస్తారు సార్, ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇంకా మానేద్దామని డిసైడ్ అయిపోయాను. అయితే అక్కడ ఇంకా స్టార్ట్ అయింది టార్చర్. ఎవరెవరి గురించైనా కొంచెం అంత పెద్ద స్టోర్లో సూపర్వైజర్లకి చెప్పాలి, ఆ స్టోర్లో ఇలా జరుగుతుంది, వాడు ఇలా చేస్తున్నాడు అలాంటివి నేను చేసేవాడిని కాదు. సో అదే నాకు కాపాడిందని నేను అనుకుంటాను. కొంతమంది ఏంటంటే, కృషిగాడు ఇలాంటివాడండి, ఈయన ఇలాంటివాడండి అని చెప్తూ ఉండేవారు అనమాట. వాళ్ళందరూ పాపం డౌన్ అయిపోయారు. సో ఒకరు ఏడుపు మంచిది కాదు కదండి, అందుకని నేను చెప్పేవాడిని కాదు. వీడు ఎవరి గురించి చెప్పడండి, వీడు వేస్ట్ అండి, వీడు ఇంత పెద్ద స్టోర్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు మాకెలా తెలుసు అంటే, వాడు పాపం చేసినాడు అనుకో, పండిపోతే వాడే దొరుకుతాడు, వాడి గురించి చెప్పడం ఎందుకు, వాడి వల్ల పెద్ద లాస్ లేదు కదా. సో నేను చెప్పేవాడిని కాదు. అలా ఏంటంటే ఇంకా సరేరా నేనైతే అడ్వాన్స్ ఇవ్వను అని చెప్పేసి 3,700 రూపాయలతో ఇంకా అక్కడి నుంచి బయటికి పంపించేశారు. రాత్రి 11:30కి పంపించారు. వెళ్ళిపోమని చెప్పారు. బాధేసిందా? అంటే లేదండి, అస్సలు సమస్య లేదు. నేను ఏడవలేదు, ఏడవను కూడా జీవితంలో ఎప్పుడు కూడా. ఎక్కడ ఎమోషనల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళల్లో మీరు కూడా ఒకరున్నారు. సో మీకు ఏదైనా అయ్యింది అనుకోండి, ఇలాంటి వచ్చేస్తుంది ఏడుపు. అంతేగాని కష్టంతో ఏడ్చేంత సీన్ అసలు లేనేలేదు, అస్సలు సమస్య లేదు. ఈరోజు కిట్టు నాకు ఇలా జరిగిందిరా అన్నారనుకో, ఐఎమ్ గెటింగ్ అంటే అలాంటి పరిస్థితి రాకూడదు. అలా వచ్చిందనుకో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడ్డారు అంటే. సో అలాంటి దానికి టెంప్ట్ అయిపోతాను. కానీ నెత్తి మీద 100 కేజీలు బరువు ఉంది, నాకేంది కర్మ అని కళ్ళల్లో నీళ్ళైతే రానివ్వను, ఇదైతే కన్ఫామ్. సో వచ్చేసాను బయటికి.